నిన్ను ఇక్కడికి పిలిచింది వెళ్ళటానికి కాదు. ఆంటీ ఈ రోజు నుంచి నిన్ను ఈ గెస్ట్ రూమ్లోనే ఉండమన్నారు. అయ్యో పర్లేదు మేడం, ఇప్పుడున్న గది బానే ఉంది. ఇప్పటికీ మల్లిక మేడం చాలా సహాయం చేశారు, అది చాలు. అవునా? అయితే ఈ మాట ఆంటీకి స్ట్రైట్గా చెప్పు. అయ్యో వద్దు మేడం. ఆంటీ ఏదైనా చెప్తే తను ఆర్డర్ వేసినట్టు, వద్దు అని అనకూడదు. అది తనకి నచ్చదు. సరే మేడం, మల్లిక మేడంకి నచ్చదంటే ఉంటాను. కానీ ఇంత పెద్ద గదిలో ఉండడం నాకు అలవాట్లేదు మేడం. ఇక ఇవన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే కోడలివి. అలా అవ్వాలని నేను ఊహల్లో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. మీరు చదివిస్తానంటున్నారు, అదే నాకు కొన్ని కోట్లు. ఈ మేలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అలాగే మీ మనసు కష్టపెట్టినా నన్ను అర్థం చేసుకుని సాయం చేస్తున్నారు. నేను ఒకరోజు మీ నాన్నగారు రాజీవ్ సార్తో ఉన్నాను. చాలా గొప్ప మనసున్న మనిషి ఆయన. ఆయన కూతురైన మీకు ఆయనలాగే గొప్ప మనసుంటుంది. నువ్వు నన్ను ఈరోజు చాలా పొగిడేశావు. ఇంక చాలు. రేపు నిన్ను ఆంటీ షాపింగ్కి తీసుకుని వెళ్ళమన్నారు. కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఈ లంగా ఓణీలు కాకుండా ట్రెండీగా బట్టలు కొనమన్నారు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆంటీ చెప్పారు, నో చెప్తావా? లేదు మేడం. పర్లేదులే, నువ్వు చదువుకున్నాక నీ టాలెంట్ అంతా ఈ కంపెనీ కోసమే కదా ఉపయోగిస్తావు. అప్పుడు బ్యాలెన్స్ చేసేయ్. రేపు మార్నింగ్ రెడీగా ఉండు. అయ్యో మేడం, సర్టిఫికేట్స్ ఇక్కడే పెట్టారే. మళ్ళీ రేపు కలుస్తారుగా, ఇస్తాను. మేడం, మీరు నాతో ఇలా ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు. మరి ఎలా అనుకున్నావు? మీతో పాటు సమానంగా చూసుకుంటూ మీ పక్కన కార్లో నన్ను తీసుకెళ్తారని అస్సలు అనుకోలేదు. లేదంటే ఎప్పుడూ ఈ లంగా ఓణిల్లో నిన్ను చూడలేకపోతున్నాను వసుంధరా. ఇప్పుడు షాపింగ్లో నాకన్నా మంచి కాస్ట్లీ బట్టలు కొనిపెడతాను. అయ్యో అయ్యో వద్దు మేడం, నేనిప్పటికీ మీకు రుణపడిపోయాను. ఇంక దయచేసి డైలాగ్ లాపవా? యు డిజర్వ్ ఆల్ దిస్. అవును వసుంధరా, అంతకుముందు మీరు బట్టలు కొనుక్కోవాలంటే షాపింగ్ ఎక్కడికి వెళ్ళేవారు? ట్రాక్టర్ వేసుకుని టౌన్కి వెళ్ళేవారా? లేదు మేడం, మా చంద్రిక అక్క ఇంట్లోనే బట్టలు అమ్మేవారు. చాలా మంచి క్వాలిటీ దొరుకుతాయి అక్కడ. అక్క దగ్గర తీసుకున్న బట్టలు కట్టుకుని మాకు విసిగొచ్చి చినగాల్సిందే తప్ప అవి చిరిగేవే కాదు. పండుగలకి మా ఊర్లో పిల్లలందరికీ అక్కడే షాపింగ్. మంచి మంచి పట్టులంగాలు తెచ్చేవారు. పిల్లలందరూ ఆ పట్టుబట్టలు వేసుకుని అచ్చం బుట్టబొమ్మలా ఉండేవారు. ఏదొకటి, హనుమంతుడు రాముడి పేరు తలుచుకున్నట్టు ఊరి గురించి తలుచుకుంటూనే ఉంటుంది. మేడం, మీకు బోర్ కొడుతుందా? అబ్బే లేదు లేదు, వింటున్నాను. చెప్పు. అయితే మీకు మా జాతర గురించి చెప్తాను. ఏడాదికి ఒక్కసారే వస్తుంది. నేనే అక్కడ అఖండ దీపం వెలిగిస్తాను.
రేయ్, ఆ అమ్మాయిని చూడు. ఏ అమ్మాయిరా? మనం సూర్యాబాయిని పొడిచినప్పుడు చూసిన అమ్మాయిరా. అవునరా, ఆ పోల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయే. అవునరా, ఆ అమ్మాయే. అది మనల్ని గుర్తుపట్టిందిరా. ఈ రోజు ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి. విషయం బయటకొస్తే దాన్ని చంపేస్తామని బెదిరించాలి. అది భయపడే రకంలా అనిపించడం లేదురా. నడి రోడ్లో మనం ఒక మనిషిని పొడుస్తున్నప్పుడు మన చేతుల కత్తులున్నాయని కూడా భయపడలేదు. పరిగెడుతూ ముందుకొచ్చిందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందు కిడ్నాప్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మంచి మోడర్న్ స్టైల్లో తనకి బట్టలు చూపించండి. ఓకే మేడం. పదరా. పద. ఇది కాదు, అది చూపించండి. మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య. మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్ల. గుడిలో దివ్వెలా, గుండెలో మూవలా. బాగుంది, చాలా బాగున్నావు. దిగే పూలా. ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకురా. ఇంకోట పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు. అందాల మందార కొమ్మ, అల్లారు ముద్దైన బొమ్మ. పర్ఫెక్ట్ గా ఉంది. ఇంకో వేరే డ్రెస్ కూడా చూద్దాం. మేడం, ఇవి బానే ఉన్నాయి కదా, ఇంకెందుకు? బాగానే కాదు, బెస్ట్ కూడా కాదు. ఈ రోజు నుంచి నీ లైఫ్ లో అన్ని బెస్ట్ గానే ఉండాలి. వెళ్ళు, త్వరగా రా. ప్రతిరోజులా ఒక రోజా ఇది, ఏడాదిలో మహారాజే ఇది. లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది. నీకు ఈ డ్రెస్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. నీకు ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటుంది. ఇంకా చాలు మేడం, బయలుదేరదాం. సరే, వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా తీసుకుని వెళ్దాం. సరే, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేయ్.